ఇప్పుడు చాలా మంది రాజ్యాంగంలో అలా ఉంది 10 years రిజర్వేషన్లు ఇచ్చారు, ఇంకా రిజర్వేషన్లు ఏంటి, మతం మారినోడు రిజర్వేషన్ ఏంటి, మతం మారినోడు కులం ఉండదు కదా, కులానికి ఇచ్చిన అయ్యో చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడే వాళ్ళు అందరికన్నా తెలివైన వాళ్ళు కొద్దిమంది, బలమైన వాళ్ళు, నాయకులైన వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. భారతదేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ 5 లో ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది పొలిటీషియన్స్ లో. అలాగే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి 4 సార్లు సీఎం చేసిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించిన వ్యక్తి. అలాంటి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతా ఉంది. కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా, ఏ కులం ఏ మతానికి పోయినా, వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు గాని అన్ని వసతులు గాని వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా విన్నారు కదండి పెద్ద చెప్పిన మాటలు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులుగానే మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. అలా చెప్పిన వ్యక్తి ఈ రోజున ఈ రాష్ట్రానికి సీఎం గా ఉన్నారు. కాబట్టి ఎవ్వరూ ఆందోళన పడొద్దు. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా పెద్దల దృష్టికి తీసుకెళ్దాం, వారు తగు న్యాయం చేస్తారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులు వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయం అని చెప్పి మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికీ లేదు, ఎస్సీలకు మాత్రమే. ఇప్పుడు నేను నిన్న చెప్పాను, మతం మారిన వాళ్ళు అందరికీ రిజర్వేషన్ రద్దు అవ్వాలి అంటే మతం మారిన గిరిజనులకి, మతం మారిన దళితులకి, మతం మారిన బీసీలకి, మతం మారిన ఈవీఎస్ రిజర్వేషన్ అర్హులైన ఓసీలకి కూడా రిజర్వేషన్ పోవాలి. అలా పోకుండా కేవలం మతం మారిన కారణంగా ఒక ఎస్సీలకు మాత్రమే పోవడం అనేది అన్యాయం. ఇది రాజ్యాంగంలో పెట్టిన అన్యాయం, ఐక్యరాజ్యసమితి చెప్పిన అన్యాయం, లేదా చంద్రమండలం సూర్యమండలం నుంచి చెప్పినా కూడా అది అన్యాయం అండి. వీళ్ళందరూ నాయకులందరూ అది అన్యాయం అని చెప్తున్నారు. కానీ కొద్దిమందికి ఉంది, కోపం ఉంది. నేను మీ కోపాన్ని అర్థం చేసుకుంటాను. కొద్దిమంది ఈ క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులు లేకపోతే పాస్టల్ ముసుగులో ఉన్న వ్యక్తులు చేసిన ఆ తప్పుడు పనుల వల్ల మీకు కంప్లీట్ క్రిస్టియానిటీ మీద వ్యతిరేకత వచ్చింది, వారి మీద కోపం ఉందనే విషయం నాకు తెలుసు. కానీ దయచేసి ఆ కొద్ది మందినే చూసి అందరినీ అపార్థం చేసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. పక్క రాష్ట్ర మాజీ సీఎం గారండి, ఇలా దళితులు క్రైస్తవులు చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నాండి? ఎవరు తప్పది? రిలీజన్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. ఆ పేరిట ఉన్నటువంటి వర్గంలో ఉన్న పేదలు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ తెస్తామని చెప్పినాం. ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే న్యాయం లేకుండా సపోర్ట్ చేస్తారండి? అది అన్యాయం అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను చూపించిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు. రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ముఖ్యమంత్రులు ఇస్తారండి. మరో రాష్ట్రం సీఎం గారు అయినా స్టాలిన్ గారు. ఇది ఎక్కడండి? ది హిందూ పేపర్ లో వచ్చింది, అది ఇంగ్లీష్ పేపర్. కానీ నేను దీన్ని తెలుగులో తర్జుమా చేసి నేను మీకు చూపిస్తున్నానండి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి. అంటే దాని అర్థం ఏంటండి? ఒక వ్యక్తి మతం మారినంత మాత్రం నాటి స్టేటస్ మారిపోదు, లేకపోతే వాడి మీద ఉన్న వివక్ష మారిపోదు, వాడు ఉన్న కాలనీ ఎస్సీ కాలనీ మారిపోదు, ఏమీ మారదు కదా. కాబట్టి అది చెయ్యండి అని చెప్పి సాక్షాత్తు స్టాలిన్ గారు కూడా చెప్పారండి. ఇది కేరళ గవర్నమెంట్ చేసి వెనకబడిన క్రైస్తవులపై జేబీ కోష్ ప్యానల్ నివేదికను కేరళ ప్రభుత్వం విడుదల చేసింది. 357 పేజీల నివేదిక క్రైస్తవులకు, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల నుండి మతం మారిన వారికి ప్రభుత్వం మైనారిటీ ప్రయోజనాలు అందించాలని కూడా కోరుతుంది. అంటే మతం అనేది స్థాయి కోసమో, డబ్బు కోసం, ఆదాయం కోసం ఎవరు మారండి. వాళ్ళ మనసు, వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం మారతారు తప్ప మరో కారణం ఉండదు.